మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల్ ఆకనపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం. తెలంగాణ మొత్తంలో ఎలక్షన్ నగరం మోగింది. మరి ఇప్పుడు చూసుకుంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు మొదలవుతున్నాయి. చూద్దాం గ్రామాల్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి గ్రామంలో ప్రజలు ఏమనుకుంటున్నారు. ఇన్ని రోజులు సర్పంచ్ లేరు, మరి ఇక ఎలక్షన్ నగరం చాలా రోజులకు మోగింది. సార్ ఇప్పటిదాకా ఇన్ని రోజులు సర్పంచ్ లేడు గ్రామాలలో, మరి ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి అంటే ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ లేడు, గ్రామ పరిస్థితులు ఏంటి? ఇన్ని అంటే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన జరిగింది. కానీ అప్పుడు కూడా మేము స్కూల్కి వెళ్ళినప్పుడు ఎట్లున్నదో అదే గంతే ఉండే, అభివృద్ధి అనేది ఏమీ లేకుండే. అదే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 years నుంచి సర్పంచ్ ఎంపీటీసీ ఏది ఎలక్షన్స్ జరగలేదు, కానీ యథావిధిగా జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే అవకాశం, నాకైతే చక్కని అవకాశం, ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది, చాలా బెటర్. ఎందుకంటే నేను 100% ఒక యువతగా, నేను కేయూ క్యాంపస్ విద్యార్థి, ఎంఏ హిస్టరీ కేయూ క్యాంపస్ విద్యార్థి విధంగా నేను 100% నేను బరిలో ఉంటున్నా. రేపు జరగబోయే ఎలక్షన్లల్లో 100% నేను బరిలో ఉండి నా ఊరికి, నా విలేజ్కి ఏ విధంగా నేను చేయాలో ఆ విధంగా నేను చేసుకోవడానికి నేను ప్రణాళిక ఉన్నాయి. నాకు ప్రతి ఒక్కటి అవగాహనతోటి నేను చేసుకుంటా. రోడ్లే కానీ ప్రతిదీ కూడా నాకు అవగాహనతోటి చేసుకుంటా తప్ప ఎవరిని ఇలా అంటే మోసపూరితమైన వ్యవహారాన్ని ఏది ఎవరిని కూడా నేను ద్వేషించే విధంగా కానీ, లేకపోతే ప్రతి దానికి కూడా 100% నా సహాయ సహకారాలతోటి, నాకిచ్చే ప్రజలిచ్చే ఆకర్షణీయమైన వ్యవస్థతోటి 100% నా ఊరు డెవలప్మెంట్ కోసమే ఉపయోగిస్తా తప్ప వేరే అవకాశం లేకుండా చేయడమే నా ఉద్దేశం. అన్ని గ్రామాల కంటే మా గ్రామ అభివృద్ధి చెందలేదు, ఎందుకంటే నోసుకోలేదు. కాబట్టి నేను 100% ఒక యూత్ తరపు నుంచి వచ్చి నా గ్రామాన్ని నేను 100%గా అభివృద్ధి చేసుకుంటా అని నా మనవి. ఆయన కూడా లీడర్ ఇంకా ఈయనకంటే క్యారీగా మాట్లాడతారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఇన్ని రోజుల దాకా సర్పంచ్ లేడు ఊర్లలో, మరి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్ కి మొదలు వేసింది. ఇప్పుడున్న పరిస్థితులలో మీరు గ్రామ ఎంపీటీసీ మరి సర్పంచ్ ఎన్నుకోబోతున్నారు. ఇన్ని రోజులు ఉన్న పరిస్థితులు మరి ఇప్పుడు మాకు ఇప్పుడు ఏం లేదండి, రోడ్డు డెవలప్ అయితే సరిపోతుంది. రోడ్లు బాగా అధ్వానంగా ఉన్నాయి, బండ్లు వెళ్తే లేవు, మనుషులు నడచడానికే తిప్పలు అవుతుంది. అంటే ఇన్ని రోజులు సర్పంచ్ గవర్నమెంట్ ఉన్నాగా కాలే, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏది రోడ్లు అయితే లేవు, రోడ్లకే అధ్వానం ఉన్నాయి. అంతా ఓకే కానీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, మాకు రోడ్లు కావాలి. అంటే సర్పంచుల పదవి కాలం అయిపోయి ఎంపీటీసీల పదవి కాలం అయిపోయి 2 ఏళ్ళు అయింది. మరి అప్పటి నుంచి ఇప్పుడు సర్పంచ్ లేడు, ఇప్పుడు సర్పంచ్ రాబోతుంది. ఇప్పుడు మేము చిన్న పరిస్థితి, మాకు 50 ఏళ్ళు ఉన్నాయి, 50 చిల్లర. అప్పటి నుంచి చూస్తానా రోడ్లు గింతే ఉన్నాయి. ఈ గవర్నమెంట్ అంతా ఆ గవర్నమెంట్ అంతా ఏది వచ్చినా కానీ రోడ్లు అయితే కాదు. సర్పంచ్లు తీసేసి ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ ఇవన్నీ అయినాయి కదా, ముఖ్యమంత్రి ఎన్నుకున్నారు కదా, ఇంత లేట్ ఎప్పుడు కాలే, ఇంత లేట్ కావద్దు కూడా. సర్పంచ్ ఎలక్షన్ అంటే తొందరగా సర్పంచ్ ఎలక్షన్ పెట్టేది ఉండి వరకు ఆ డెవలపింగ్ ఏదో మనం చూసేది ఉండే. టీఆర్ఎస్ గవర్నమెంట్ చూసినాం, తెలుగుదేశం చూసినాం, అది ఇంకేది ఏదో ఏదో సిపిఐ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, అందరు ఎమ్మెల్యేలు చూసినాం, అన్ని చూసుకొచ్చినాం. కాకపోతే ఏంటంటే మనకు డెవలపింగ్ కావాలంటే లోకల్ నుంచి కానీ ఇప్పుడు ఏ ఆఫీసర్ అయినా కూడా మనం మండల లెవెల్లో పోయి అడగలేము. గ్రామ పంచాయతీ కోసం సర్పంచ్ ఆడు గుడ్డోడు అని గునోడు అడగగలగాలంటే మనకి ఇక్కడ ఉండాలి, ఆడు ప్రజెంట్ ఉండాలి. ఇక్కడ లేడు అంటే మనకు అధికారం లేదు. మరి ఎన్ని రోజుల పాటు కూడా అధికారం వాళ్ళకి ఇవ్వకుండా కూడా ఈ గవర్నమెంట్ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఇవరకే ఇవ్వనుండే, సరే ఇప్పటికైనా మంచిదే. కానీ ఓకే, ఇన్ని రోజులు సర్పంచ్ లేడు, గ్రామం వెనకబడిపోయి ఉంటది. మనకు అది ముందు పోయింది తెలియదు, వెనకబడిపోయింది తెలియదు. ఆడెవరు లచ్చలు తిన్నా మనం పోము, ఆడిని అడగం. ఎందుకంటే ఇంతకుముందు రోషయ్య గవర్నమెంట్ ఉండే చూడు, ఆ తాపది బాంధవ ముఖ్యమంత్రి లెక్క ఉంటది. ఆడేం చేసినా కూడా మనం అన్ని అడగం, మనకు చేయం. ఇప్పుడు మనకు సర్పంచ్ ఎలక్షన్ కావాలి, అది అయినా కాకపోయినా గ్రామ సభలు ఉంటాయి, దానికి ప్రతి ఒక్క ఇంటిమేషన్ ఉంటుంది,
వార్డు నుంచి ఒక ఇంటిమేషన్ ఉంటుంది, ప్రతి ఒక్క మన మండలం ఎంపీడీఓ ఆఫీస్ నుంచి మనకి ఇంటిమేషన్ ఉంటుంది, మీటింగులు ఉంటాయి. అది ఏమవుతుంది ఏం జరుగుతుంది మనకి ఇంటిమేషన్ తెలుస్తుంది. ఇప్పుడు ఏం తెలుస్తుంది ఏం తెలియదు. ఇప్పుడు ఏంటంటే మనం కన్ను మూసుకొని పాలు తాగినట్టున్నది. అది అట్ట కాదు, కానీ ఇవరకే ఎలక్షన్ పెట్టాలి సార్, ఇప్పటికైనా మంచిగా పెట్టాలి. అక్కడ ఉండే సిబిఐ తీసిండు